ఒక గొప్ప ఉద్యమాన్ని నిర్మించినటువంటి ఈ గ్రామ నాయకుల మధ్య విజయోత్సవ సభ నిర్వహించే బాధ్యత తీసుకున్నటువంటి కృపాకరణ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈ సమావేశంలో 30 సంవత్సరాల పోరాటాన్ని గుర్తు చేసుకోవడమే కాకుండా సాధించిన విజయాన్ని ఆస్వాదిస్తూ రాబోయే తరాలకి మనం ఏమి సందేశం ఇవ్వబోతున్నాం, ఎటువంటి లాభాలు కలిగే అంశాలని ప్రజల్లోకి తీసుకుపోగలుగుతాం అనేది ఈరోజు చర్చించేందుకే ఇన్ని సంవత్సరాల పోరాటంలో ముందుకొచ్చిన నాయకులందరినీ కూడా సీనియర్ నాయకుల్ని ఒక చోట చేర్చి మరి ఈరోజు ఇంత గొప్పగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి నిర్వాహకులకి ప్రత్యేకించి బ్రహ్మయ్య మాదిగా, కనకారావు మాదిగా, ఈ ఊర్లో ఎంఆర్పిఎస్ ఉద్యమాన్ని మొదలుపెట్టినటువంటి ప్రతి నాయకుడికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మిత్రులారా, ఒక ఉద్యమం ప్రారంభమవుతుందంటే అది ప్రారంభించే వ్యక్తులకు ఉన్నటువంటి ఆలోచన ఎక్కడో బాధ. ఆ బాధ ఇంటి నుంచి మొదలు కావచ్చు, లేదంటే తన యొక్క బంధువర్గంలో మొదలు కావచ్చు, లేదంటే తన కులంలో మొదలు కావచ్చు. అటువంటి బాధని మాదిగ కులం అనుభవిస్తుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆ బాధను పోగొట్టేదానికి ఒక ఉద్యమాన్ని నిర్వహించాలన్నప్పుడు ఆ ఉద్యమానికి పునాది వేసే ఆలోచన ఇచ్చినటువంటి ఈ గ్రామాన్ని చరిత్ర ఎప్పుడూ మర్చిపోదు. భారతదేశ చరిత్రలో మాదిగలనే వారు ఉన్నారు. వారు అంటరాని బాధలు పడుతున్నారు. వాళ్ళకు షెడ్యూల్ కులాల రిజర్వేషన్ ఇవ్వబడుతున్నా అవి అందుకునే స్థితిలో వాళ్ళు లేరు. ఒకవేళ అందుకోవాలనుకున్నా అవి అప్పనంగా వేరే వాళ్ళు కాజేస్తున్నారు. ఆ విషయం పట్టించుకొని ప్రభుత్వాల నడుము వంచి మనకు పని చేసుకుంటేటట్టు చేసుకోవాలనే ఆలోచన తీసుకొచ్చినటువంటి ఈ గ్రామాన్ని ఈరోజు మనం ప్రపంచవ్యాప్తంగా గుర్తు చేసుకునే ఒక పరిస్థితి ఏర్పరిచింది ఇక్కడ ఉన్నటువంటి యువకులు. ఎన్నో సందర్భాల్లో బహిరంగ సభల్లో చెప్పుకుంటూ వచ్చాం, ఈదుగుడు నుంచి 20 మంది యువకులతో ఈ ఉద్యమం స్టార్ట్ అయిందని. ఈ ఉద్యమ లక్ష్యాన్ని, ఈ ఉద్యమానికి ఉన్నటువంటి గొప్పతనాన్ని సభ్య సమాజం గుర్తించింది. ఈ సమాజంలో ఉన్నటువంటి అన్ని కుల వర్గాలు హక్కున చేర్చుకున్నాయి. వాళ్ళు కూడా ఈ ఉద్యమం ద్వారా తమ కులాలని సంస్కరించుకునే పరిస్థితిలో పడ్డారు. అది సాధించింది కూడా ఈదుగుడి గ్రామం. మరి ఈదుగుడి గ్రామంలో మొదలుపెట్టినటువంటి ఉద్యమం చిన్న గల్లీలో మొదలై ఈరోజు భారతదేశంలో కేంద్ర స్థాయిలో సుప్రీంకోర్టులో కేసు గెలిచి ఆ గెలుపును రాష్ట్రాలు తమ హక్కుగా భావించి మళ్ళా అక్కడున్నటువంటి షెడ్యూల్ కులాలకు మేలు జరిగే విధంగా తీర్పును తీసుకురాగలిగినటువంటి చరిత్ర ఇదే ఈదుగుడి గ్రామానికి ఉంది. మిత్రులారా, ఏ లక్ష్యం కోసమైతే ఈ ఉద్యమం మొదలైందో ఆ లక్ష్యాన్ని సాధించేదానికి 31 సంవత్సరం పట్టింది. ఈ 30 సంవత్సరాల్లో ఎంతోమంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. వాళ్ళంతా కూడా వారి ఆశయం ఏంటంటే షెడ్యూల్ కులాల్లో మాదిగలకు న్యాయం జరగాలి, మాదిగ ఉపకులాలకు న్యాయం జరగాలి, మా వాటా మాకు దక్కితే మా జనం ఈ నిరుపేదతనం నుంచి, ఈ ఆకలి బాధల నుంచి బయటపడతారనే ఒక ఆలోచనతోటే ఈ ఉద్యమాన్ని కొనసాగించాం. అయితే చివరకు అది కోర్టులలో పడి న్యాయ పోరాటంలో మనం ఓడిపోవడం జరిగింది.
అయితే ఈ ఓటమిని రాష్ట్ర ప్రభుత్వం పక్కదోవ పట్టించింది. కేంద్ర ప్రభుత్వానికి రెఫర్ చేస్తూ పార్లమెంట్లో బిల్లు పెట్టమని చెప్పి ఈ యొక్క 2004లో సుప్రీంకోర్టు ఇచ్చిన 5 మంది ధర్మాసనం ఇచ్చిన తీర్పును బేస్ చేసుకొని శాసనసభ తీర్మానం ద్వారా ఈ అంశాన్ని టోటల్గా శాశ్వత పరిష్కారం కాకుండా చేసింది. అయితే ఆంధ్రప్రదేశ్ నుంచి ఈ 2004లో ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ ఆలోచించిన వ్యక్తుల్లో మనం గుర్తు చేసుకోవాల్సిన ఈ సందర్భంగా నేను చెప్పొచ్చో చెప్పకూడదో కానీ గుర్తు చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకు